మేడిగడ్డ చేరుకుంది బీఆర్ఎస్ నేతల బృందం. మేడిగడ్డ మెయిన్ గేట్ ను నెట్టుకుని లోపలికి వెళ్లారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో మేడిగడ్డ దగ్గరికి చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. మేడిగడ్డకు చేరుకుంది బీఆర్ఎస్ నేతల బృందం. మేడిగడ్డ మెయిన్ గేట్ ను నెట్టుకుని మరీ లోపలికి వెళ్లారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో మేడిగడ్డ దగ్గరికి చేరుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే వానాకాలంలోగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ను కూడా మరమ్మతులు చేసి పునరుద్ధరించి దిద్దుబాటు చర్యలు తీసుకొని అవసరమైతే బాధ్యుల మీద చర్యలు యాక్షన్ కూడా తీసుకొని రైతులకు మాత్రం న్యాయం చేయండి. నీళ్లు ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి కరీంనగర్లో వచ్చింది, ఇతర జిల్లాల్లో వస్తూ ఉన్నది. తప్పకుండా మీరు నీళ్లు కనుక లిఫ్ట్ చేస్తే లాభం జరుగుతుంది. ఆ పని చేయాలని అదేవిధంగా అధికారులతో నిపుణులతో కమిటీ వేయండి, రిపోర్ట్ తీసుకోండి, సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టి వరద వచ్చే నాటికల్లా బరాజును మళ్ళీ సేఫ్ స్టేట్ మా డిమాండ్. రైతుల మీద రాష్ట్రం మీద పగబట్టకండి. పగబడితే
రాజకీయంగా మా మీద తీర్చుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఇవాళ 1.6 కిలోమీటర్ బరాజులో 50 మీటర్లలో సమస్య ఉంటే అదేదో ఎప్పుడు జరిగిందన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. కడెం ప్రాజెక్ట్ ఇదివరకు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కట్టినారు, 2 సార్లు కొట్టుకొని పోయింది. గుండ్లవాగు 2 సార్లు కొట్టుకుపోయింది. ఎన్నో ప్రాజెక్టులు 1-2 కదా చెప్తే సాగర్ లో లీకేజీలు వచ్చినాయి, శ్రీశైలంలో వచ్చినాయి. కానీ